వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. కుప్పంలో తిరుపతి గంగమామ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమైన సుందరయ్య జీవితం దేశానికి ఆదర్శం. సిపిఎం. మత సామరస్యానికి ప్రతీక ఖద్దర్ లింగస్వామి ఉర్సు ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగింది. ఈ వర్ధంతి సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంచిబాబు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు జేఎన్ శేషయ్య సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ 6 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. యువజనులు సమీకరించి వయోజన విద్య నేర్పించడం మొదలుపెట్టాడు. గ్రామంలో పేదవాళ్ళకు వైద్యం కోసం ఎలాంటి ఖర్చు లేకుండా వైద్యం చేసే పని మొదలుపెట్టాడు. అంటే ఆ రకంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంటరానికి వివక్షత రకం ఆయన కామ్రేడ్ సుందరయ్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకే నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా, కొత్త తరం చాలామందికి సుందరయ్య జీవితం గురించిన పరిచయం ఉండకపోవచ్చు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపకులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో ఖోదర్ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యల దినేష్ కళాకారులను గౌరవప్రదంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తమ పాటలతో అందరినీ ఉత్తేజపరిచారు. తర్వాత బతుకుల రాజన్న ఆ తర్వాత పి మొదలి గారు, పి వెంకటరాజన్ గారు. అసలు మంచి గాయకుడిగా వాడే పాట ఒకటి బాగా ఇష్టం, కానీ ఇప్పుడు వాడలేకపోయాడు. ఎన్ని శిరస్సులు నేల రాలేదు. మొదట్లో 99 అంటే 1999లో సింగరేణి స్కూల్లో చదువుకున్నా నేను. అప్పుడు 10th క్లాస్లో అప్పుడే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మరి అప్పుడు సామాన్య నేతృత్వంలోనే నేను విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కళలు అంటే నాకు అప్పుడే కొంచెం తెలుసుకున్నా. సామాన్య కానివ్వండి, లచ్చన్న, జాకబన్న, చీకటందన్న, వీళ్ళు సీనియర్లు అన్నట్టు. అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే. అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊర్లో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి, మా నాన్నగారు కూడా గాయకుడే.
లో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలు కూడా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది. సామన్నను అడగడం జరిగింది, అన్న మన దగ్గర కళాకారులు మరి నాకైతే అవగాహన లేదు ఎంతోమంది ఉంటారు, మీరైతేనే దాదాపు 50 సంవత్సరాల నుంచి పార్టీ వివిధ కళా సంస్థలు మీకు తెలిసిన వారు మిత్రులు ఉంటారు అంటే, తమ్ముడు నేను అవన్నీ ఏర్పాటు చేస్తా, నువ్వు ప్రోగ్రామ్ డేట్ అంతా ఫిక్స్ చేయంతో వాస్తవానికి దాని వెనుక ఇది కష్టం అంతా సామాన్యనే. ఎందుకంటే దాదాపు ఒక 15 రోజుల నుంచి మొత్తం టీము మెంబర్స్ను ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వాళ్ళు కూడా వారం రోజుల నుంచి దీని కార్యక్రమాల నిర్వహణ మన మేదర్ సీన్ అన్న, చందు యాదవ్, అదేవిధంగా మన రమేష్ అన్న, లెనిన్, నరేంద్ర తమ్ముడు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చాలా కష్టపడడం జరిగింది. ఈ పుట్టినరోజు మీరందరూ నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరిన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ కళాకారులందరికీ వచ్చేసినందుకు పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి. ఇరాన్ అధ్యక్షుడు రైజీ ప్రయాణిస్తున్న చాపర్కు ప్రమాదం, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోతాల మండలంలో మత సామరస్యానికి ప్రతీకగా పేర్కొందిన శ్రీ జగద్గురు కాదర్లింగ స్వామి ఉత్సవ్ ఆదివారం భక్తి శ్రద్ధ మధ్య ప్రారంభం కానుంది. మంత్రాలయం నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కోతాలంలో వెలిసిన జగద్గురు ఖదరంగ్ స్వామి 320వ ఉర్సు వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు దుర్గా ముస్తాబైంది. శ్రీ జగద్గురు మహాపురుష సయ్యద్ షా కాదరంగ స్వామిగా కొనియాడబడుతున్నారని చెప్పారు. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బరకాతు. అందరికీ నమస్కారం. శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలం ఆయన 320 ఉర్చు కార్యక్రమం జరుగుతున్నది. ఉర్చు కార్యక్రమం ఈ విధంగా ఉంది. 19/5/24 అనగా ఆదివారము సాయంత్రం 5 గంటల నుంచి మా గుసుల్ ఫాతేఖాని స్టార్ట్ అవును. అక్కడ నుంచి ఉర్చు కార్యక్రమం స్టార్ట్ చేయబడును. అదేవిధంగా 25/24 అనగా సోమవారము గంధం జరుగును. 21/5/24 మంగళవారం ఉర్చు కార్యక్రమం జరుగును. అదే రోజు ఉర్చు రోజు రాత్రి అన్నదానం తర్వాత రాత్రి 10 గంటలకు హైదరాబాద్ వారితో ఖవాలీ కార్యక్రమం నిర్మించబడింది. 22/5/24 అనగా బుధవారం సఫరా ఫాతేఖానీ జరుగును. అదే 23/5/24 అనగా గురువారము జియారత్ ఫాతే జరుగును. 19 నుంచి ఉర్చు కార్యక్రమము ఈ నెల 19 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం 5 రోజులు ఉర్చు కార్యక్రమం జరుగును. ప్రతిరోజు అన్నదానము అయిన తర్వాత భక్తుల కోసం సౌకర్యం కోసం ఆదోని, సిరుగుప్ప, రాయచూర్, బళ్ళారి నుంచి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కూడా ఉన్నది. అయిన తర్వాత ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ మనవి, వాళ్ళందరూ వచ్చి కాదర్లింగ స్వామి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మేము కౌతాళం ప్రజలకు అయిన తర్వాత
తిరుపతి గంగమామ జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మణికంఠ చందులు గంగ జాతరకు పటిష్ట బందోబస్తు గంగా జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు బాణ వేడుకలు అనుమతి లేదు అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సిఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ వచ్చింది. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానపరిధానతో సంకల్పమాన ప్రకల్పమానముపకల్పమానమపకృత్తం వృత్తం తేజావసీయ ఆయుః సంభోగం భోగం చిత్రకేత ప్రమాణాభ సంధారే జ్యోతిష్మాగస్తే తస్మానాదరగ్రస్తవన్న విధవన్న రోదనా రోదనా శ్రావణ శ్రావమాన కళ్యాణ కిందకి తెంపుదానే సార్ అమ్మాయి లోపల ఈ పూజారు కంపెనీ మెంబర్స్ ట్రైన్స్ వస్తుంది కెమెరా పెట్టాము బిల్డింగ్ పెట్టారు అందులో బిల్డింగ్ అంటే అది కనపడాలి కదా. ఏం జరుగుతుందో మనకు కనపడకపోతే ఎన్ని పెట్టినా ప్రయోజనం ఉండదు కదా. చూడు ఈ లొకేషన్ ఎక్కడ పెట్టా ఇంకో పోల్ పెట్టి నాలుగు పక్కన
పాలకుర్తి మండలం తొర్రూరు విష్ణూరు గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన వడ్లను కొనుగోలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇన్ని రోజులు వడ్లు కొనుగోలు చేయకుండా ఉన్నామా? 3 నెలల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేదని, తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బయట మార్కెట్ బోనస్ ఎక్కిండు అన్ని మరి మాయ మాటలు చెప్తారు కదా గద్దె ఎక్కాడు. సన్నవాటి కానీ దొంగ మాట వచ్చినాయి పక్కన పోతుంది కాపలు కూడా పడుతున్నామన్నా వెళ్ళిపోయింది సార్. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది మరి కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. 4 నెలలకి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఎండాకాలం వస్తే మత్తాలు పోసే సార్, ఉగాది అప్పుడు మత్తాలు పోసే బయటకు పోదామని లేవు, గొడ్లకు లేవు మొత్తం ఇంటిపోయింది. పొలాలు కూడా ఎండిపోయింది. సగం దిగుబడి వచ్చింది సార్. ఉండిపోయింది పొలం. 2 ఎకరాలు సన్నోట్లకి ఇస్తాడట. తప్పుడు మాట అన్నిటికీ ఒడ్లు అన్నాడు కానీ ఒడ్లన్నాడు కానీ సన్నోట్లు తోటోట్లు అని చెప్పలే కాదు. ఒడ్లని అన్నాడు. ఒడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు సన్నయ్యని దొంగ మాట అని చెప్తాడు. అది ఎట్లా ఉంటుంది? దొడ్డు మన దగ్గర 90% దొడ్డు ఇవ్వండి. ఇచ్చిన దొడ్డువాటికి ఇచ్చి దొడ్డువాటికి ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి అయితే. పక్కకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరికిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ కోర్ వాలంటీర్ కొమ్ము హరీష్ స్మారకార్థం తలసేమియా చిన్నారుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానం నిర్వహించి 47 యూనిట్ల బ్లడ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు కన్నం వెంకటేష్, పరికిపండ్ల రామ్, తువ్వ శ్రీకాంత్, ఇట్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా ఉండాలి. సేవా కార్యక్రమం గుర్తుండిపోయేలాగా ఉండాలని నరహరన్న ఆదేశాల మేరకు మా గోదావరికరి బసంత్ నగర్ మెంబర్స్ అందరూ కూడా తలసేమియా చిన్నారులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి కరోనాలో అందించిన సేవలు మాత్రం మర్చిపోలేనివి. మా ఆలయ ఫౌండేషన్లో హార్డ్ వర్కింగ్ కోర్ వాలంటీర్ ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన రక్తదాతలకు మరియు కృష్ణనగర్ వాసులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఆలయ సీనియర్ వాలంటీర్స్ అయితే శివకుమార్, కన్నం వెంకటేష్, కీర్తి నాగార్జున, బిఎంఎస్ సతీష్, అరవింద్, కన్నం తిరుపతి, మల్క రామస్వామి, 92 బ్యాచ్ మిత్రులు మిట్టపల్లి రాజేందర్ గారు అందరూ కలిసి, తువ్వ శ్రీకాంత్ అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరికిపండ్ల రామన్న, ఆవుల రంజిత్. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్. కొమ్ము హరీష్ అతని యొక్క 11వ రోజు ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాము. దానికి
ఆలయ ఫౌండేషన్ తరఫున ఇవాళ మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ అరేంజ్ జరిగింది. కొమ్ము హరీష్ గత చాలా సంవత్సరాల నుంచి ఆలయ ఫౌండేషన్లో చాలా కోర్ మెంబర్గా ఉంటూ మా బసంత్ నగర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు విద్యా వైద్య ఉపాధి రంగాలలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసిన అందులో కీలక పాత్రగా అతను పోషిస్తూ మొన్న ఒక 3 నెలల క్రితం కూడా మా ఒక ఆలయ ఫౌండేషన్ శంకర విజన్ సెంటర్లో అతనికి ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా మేము తీసుకోవడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా అతను ఎంతో అంటే ఒక సొంత హాస్పిటల్ లెక్క అతను చాలా మంచిగా జాగ్రత్తగా వచ్చిన పేషెంట్ వాళ్ళతోని కానీ హైదరాబాద్ తీసుకుపోయేటప్పుడు పేషెంట్లతో కానీ అసలు నాది హాస్పిటల్ లెక్క మెదులుతూ అసలు నేను కూడా అబ్బా హరీష్ ఉన్నాడు కానీ నేను హాస్పిటల్కి పోయే అవసరం లేదు అంతా అతనే చూసుకుంటున్నాడు అనే ఒక తరుణంలో ఆ భగవంతుడు అతన్ని ఇలా చేసుడుగా మాకు చాలా బాధాకరము. కాబట్టి అతని ఆత్మ శాంతించాలి, వాళ్ళ వాళ్ళ తమ అన్నకు కూడా ధైర్యం తేవాలని మా ఆలయ ఫౌండేషన్ అందరి తరఫున శ్రీ పరికిపల్లి నరహరి తరఫున మేము అతనికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఇవాళ ఈ యొక్క బ్లడ్ క్యాంపు కూడా విజయవంతంగా ఇప్పటివరకు 30 యూనిట్లు దాటిపోయింది. అతని యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము. కావున మా ఆలయ ఫౌండేషన్ తరఫున అతనికి మళ్ళొకసారి ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆలయ ఫౌండేషన్ కోర్ మెంబర్ అయినటువంటి హరీష్ మన మధ్య లేడు. దానికి ఎంతో బాధతో హరీష్ బసంత్ నగర్లో చాలా యాక్టివ్గా ఆలయ ఫౌండేషన్లో ఉండేవాడు. మా అందరికీ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ సొంత తమ్ముళ్ళలాగా అన్న అంటూ మమ్మల్ని పలకరిస్తూ ఏ పని చెప్పినా మా ఫౌండేషన్ యాక్టివిటీస్ చాలా హుషారుగా చేసేవాడు. భగవంతుడు అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. హరీష్ స్మారకార్థం ఈరోజు బసంత్ నగర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇప్పటివరకు ఒక 50 యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం, రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా రక్తదాతలకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రజల బలంతో బాబు గెలుపు, జగన్ ఓటమి ఖాయం. కౌంటింగ్ ఏజెంట్లు దొరకని భయంతో జగన్ గెలుపు ప్రచారానికి దిగారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ అడ్వాన్స్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు. అధికారం ఇచ్చినట్లే బ్రహ్మాండమైనటువంటి ఊపు ఉంది. మీరందరూ ప్రజానికం వచ్చి ఓట్లు వేసి అత్యధిక సంఖ్యలో వచ్చారు. కానీ వీరి రీతిలో పర్సెంటేజ్ పోలైంది. ఈ పోలింగ్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కూటమి విజయడంక మోగిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. ఇంకా నేను చేతులు ఎత్తేసాను, నా పని అయిపోయింది అని చెప్పేసి ఇవాళ 100% ఆయనకు కూడా ఇవాళ మనసులో పడిపోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేను ఒకటే విన్నపిస్తున్నా, మీరు ఓడిపోతున్నారని చెప్పి నిర్ధారించి ఇవాళ కొన్ని నిర్ధారణ అయిపోయారు. కానీ మీరేమంటే రేపు పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎక్కడ ఏజెంట్ కూర్చొని కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకరనే భయంతో వాడి మళ్ళీ జగన్మోహన్ వస్తున్నాడు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ కళ్ళబల్లి మాట కట్టిపెట్టాడయ్యా, ఓడిపోతున్నారా, మీరు ఇంటికి పోతున్నారా, ప్రజలు మిమ్మల్ని చీకొట్టినారా, ఇంకా సిగ్గు లేక ఇంకా సిగ్గు శర్మం ఉంటే బజార్లో అసలు మీరు తలెత్తనికి ఎలా ముఖం లేదు మీకు. ఈరోజు ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో, ఎలా పర్సెంటేజ్ పెరిగిందో ఇంకా చిక్కు రాకుంటే ఎట్లా. అందుకే ఇవాళ మీరు ఓడిపోతున్న భయంతో ఎక్కడ పడితే అక్కడ రౌడీజం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, ఏదో భయభ్రాంతులు చేస్తున్నారు. ఓడిపోతారనే భయంతో ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఒకటే రాష్ట్ర ప్రజలతో ఏకకంఠంతో ఒకే నిర్ధారించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా. కేంద్రంలో బీజేపీ అధికారం రావాలా, అక్కడ మోదీ రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పైన ప్రజలు నమ్మి ఓటు వేశారంటే అది చంద్రబాబు నాయుడు నమ్మకం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రజలంతా ఏకకంఠంగా వచ్చారు.
ప్రజలందరికీ నేను అడ్వాన్స్గా మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునేదాన్ని సిగ్గుపోతూ ఉంది. మన రాష్ట్రం రాజధాని లేదు ఇక్కడ. అందుకనే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుండి చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే మళ్ళా అమరావతి రాజధాని. కేంద్రంలో మోదీ కూడా చెప్పారు అమరావతి రాజధాని అని చెప్పేసి. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూటమిని నమ్మి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. విజయం సాధించబోతున్నాం, అధికారం వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం నుంచే పరారయ్యే రోజులు దగ్గర పడినాయి. అందుకని ప్రజానికంతానికి ఎప్పుడు చెప్పాను నేను, ఓడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, గెలిచే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గెలిచే వ్యక్తికి ఓటు వేయండి, కానీ ఓడిపోయి జైలు పోయే వ్యక్తి మాత్రం ఓటు వేయద్దని ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. అందుకనే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం మొత్తం ఏకకంఠంగా ఒకే కంఠంగా చంద్రబాబు సీఎం కావాలని చెప్పేసి సైకిల్ పైన గుద్ది, జనసేన గుర్తు పైన గుద్ది, బీజేపీ యొక్క పువ్వు గుర్తి విజయ డంక మోగించారంటే ప్రజల్లో ఒక ఆవేశం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దివాలా తీయించాడు, మా ఆస్తులు గుంజుకుంటానే భయంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చేయాలని కోరికతో ఇవాళ ప్రజలందరూ ఏకకంఠంగా వచ్చారంటే అది ప్రజల యొక్క ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు నమ్మకం, కూటమి పైన ఉన్న నమ్మకం. కాబట్టే నేను మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. మీకందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున ఉదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.